బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో మహాపచారం జరిగింది. ఆలయ కట్టుబాట్లను పరిరక్షించాల్సిన ప్రధాన అర్చకుడే కాసుల కోసం కక్కుర్తిపడ్డాడు. వ్యాపార ప్రయోజనాల కోసం ఆలయ ప్రాశస్త్యాన్ని పణంగా పెట్టి భక్తులు నివ్వెరపోయేలా చేశాడు. ప్రైవేటుగా అక్షరాభ్యాసాలు నిర్వహించడమే కాదు, అమ్మవారి ఉత్సవమూర్తిని పొలిమేరలు దాటించేశారు ప్రధాన అర్చకుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో ఇప్పుడు వివాదం రాజుకుంది. కాసుల కోసం ఆలయంలోని అమ్మవారి విగ్రహాలను తరలిస్తారా? అర్చకులేదైనా అనుకుంటే చేసేయొచ్చా? ప్రఖ్యాత బాసర ఆలయంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఊరు దాటించి అక్షరాభ్యాసం చేయిస్తారంటే సమాధానం అవుననే వస్తుంది. బాసర సరస్వతి ఆలయంలోని ఇద్దరు పూజారులు ఈ మధ్య నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రైవేట్ పాఠశాలకు అమ్మవారి విగ్రహాలను తీసుకెళ్లారు. అక్కడ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. నిత్యం వేలాది మంది పూజలు అందుకునే దేవత బాసర సరస్వతి అమ్మవారు. ఎంతో మందికి దర్శన భాగ్యం కలిగించే అమ్మవారిని గుళ్ళో నుంచి తరలించడం మహాపచారం. అయితే శాస్త్రాలు తెలిసిన పండితులే ఇలాంటి అపచారానికి ఒడిగట్టడం ఆందోళన కలిగిస్తోంది. స్వయాన ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్, ఋత్వికుడు ప్రణయ్ శర్మలు అమ్మవారిని దేవరకొండ తరలించారు. అక్కడ ప్రైవేట్ స్కూల్లో అమ్మవారి విగ్రహం చెంత చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఇదంతా చేసింది డబ్బుల కోసం. ఈ విషయం వెలుగు చూడడంతో ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్, ఋత్వికుడు ప్రణయ్ శర్మలకు నోటీసులు జారీ చేశారు ఆలయ ఈవో. వారిచ్చే సంజాయిషీని బట్టి చర్యలు తీసుకోనున్నారు. బాసర అమ్మవారి ప్రతిష్టకు భంగం కలిగించే సంఘటనలు ఈ మధ్య ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఆలయ అర్చకులు స్వలాభం కోసం పాకులాడడం, వీఐపీల సేవలో తలెస్తుండడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం అమ్మవారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయారు. 20 నిమిషాలు ఆలస్యంగా నైవేద్యం సమర్పించడంతో ఈవో నోటీసులు జారీ చేశారు. లడ్డు, అక్షరాభ్యాసంతో టికెట్లలో గోల్మాల్ కూడా జరిగింది. అయినా సరే అర్చకులు తీరు మారలేదు. గత నెల 28న శ్రావణ మాసం తొలి శుక్రవారం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ పొలిమేరలు దాటించేశారు. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. హీరామండలం, కొత్తూరు మండలాల్లోని నిర్వాసిత గ్రామాల్లో సుమారు 1500 మంది పోలీసులను మోహరించారు. దీంతో పులగాం, దుగ్గుపురం, పాడలి గ్రామాల్లో సెక్షన్ 144, 30లను అమలు చేస్తున్నారు. ఆగస్టు 5లోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే ప్రాజెక్టు పనులు అడ్డుకుంటామని నిర్వాసితులు హెచ్చరించిన గడువు పూర్తి కావడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వంశధార ప్రాజెక్టు ప్రాంతంలో ఇవాళ గొడవలు జరిగే అవకాశం ఉంది. వంశధార ప్రాజెక్టు పనులు అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభిస్తే ప్రాణ త్యాగాలు చేసైనా అడ్డుకుని తీరుతామంటున్నారు నిర్వాసితులు. ప్రాజెక్టు నిర్మాణంతో సర్వం కోల్పోతున్న తమకు R&R ప్యాకేజ్, యూత్ ప్యాకేజీలు చెల్లించాలని, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిహారం పంపిణీ విషయంలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీయడంతో పాటు నిజమైన నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇవేవీ కాకుండా పోలీస్ బందోబస్తు మధ్య పనులు ప్రారంభించాలని చూస్తే గతం పునరావృతమవుతుందంటూ హెచ్చరించారు. గతంలో పరిహారం ప్రకటించకుండా పనులు చేపట్టడంతో 2 సార్లు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పరిహారం విషయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందడంతో ఈ ఏడాది జనవరి 19న హింస చెలరేగింది. నాటి ఘటనకు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వాసితుల ఆందోళనల దృష్ట్యా పులగాం, దుగ్గపురం, పాడలి గ్రామాల్లో టెన్షన్ నెలకొంది. గత సంఘటనల దృష్ట్యా వంశధార ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ త్రివిక్రమ్ వర్మ. నిర్వాసితులు తమ సమస్యలను శాంతియుత వాతావరణంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 80% పైగా సమస్యలు పరిష్కరించడంతో హింసాత్మక ఘటనలు పునరావృతం కావని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం శక్తివంతంగా ఉండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నారు కాబోయే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తిరుపతిలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభించిన వెంకయ్య అనంతరం రుయా వైద్య విద్యార్థులతో సమావేశమయ్యారు. వైద్య వృత్తి పవిత్రమైంది, ఈ వృత్తిని ఎంచుకున్న మీరు అభినందనీయులు అన్నారు వెంకయ్య. వైద్య వృత్తి ఒక మిషన్, కమిషన్ కాదన్నారు వెంకయ్య. భక్తి అంటే మతం కాదు, నమ్మకం అన్న ఆయన ఇది దేశ సంపద అన్నారు. చలో అమరావతి పాదయాత్రకు పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నిస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కిర్లంపూడిలోని తన ఇంట్లోంచి గేట్ వరకు జేఏసీ నేతలతో పాటు వచ్చిన ముద్రగడను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ పోలీసులపై ఆగ్రహం వెళ్లగక్కారు. చేస్తే అరెస్టు చేయండి, లేకపోతే పాదయాత్ర చేయనియండి అంటూ వాగ్వాదానికి దిగారు. గేటు వద్ద కాసేపు బైఠాయించి నిరసన తెలిపారు. అనుమతి ఇచ్చే వరకు ప్రతిరోజు ఇలానే పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధపడతానని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపు నాయకుడు ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఏపీ డీజీపీని కలిసిన టీడీపీ నేతలు నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిపై జగన్ చేసిన కామెంట్స్ చట్టవిరుద్ధమన్న నేతలు ప్రతిపక్ష నేతపై సస్పెక్ట్ షీట్ తెరవాలని కోరారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న, వర్ల రామయ్యలు జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు విజయవాడలో నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబుపై నంద్యాల సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ చేసిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, దేవినేని అవినాష్లు పాల్గొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ స్థాయి మర్చి మాట్లాడుతున్నారని, వెంటనే అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బుద్ధా వెంకన్న. రాష్ట్రంలో చేనేత రంగానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన చేనేత ర్యాలీని ప్రారంభించిన ఆయన ఈ ర్యాలీ బందర్ రోడ్డు నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కొనసాగించారు. చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు. చేనేత కార్మికులు ఇతర వృత్తులపై మళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తున్నట్లు చెప్పారు ఆయన.